వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి వాడకం అంశంపై ఎస్కోటలో గల దేవీ తల్లి ఆలయం నందు పూజారుల సమక్షంలో దేవాలయ శుద్ధీకరణ పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019-24 మధ్య తిరుమలలో అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలనా వైఫల్యం కారణంగా పవిత్రమైన లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని, ఈ ఘటన హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచిందని, కోట్లాది భక్తుల నమ్మకం మరియు ప్రజల విశ్వాసాన్ని వైసీపీ ప్రభుత్వం వమ్ము చేసిందని అన్నారు. సుమారు 250 కోట్ల రూపాయల సొమ్ముని వైసీపీ నాయకులు దోచుకున్నారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగానే తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని తెలిపారు. ఈ 250 కోట్ల కుంభకోణం ఇది కేవలం అలసత్వం కాదని, దైవం పేరుతో చేసిన అవినీతి అని తెలిపారు. 20 కోట్ల కల్తీ లడ్డూలు, కోట్లాది భక్తుల విశ్వాసానికి ఇది అవమానమని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కల్తీ నెయ్యి దందా విచ్చలవిడిగా జరిగిందని విమర్శించారు. 250 కోట్లు కల్తీ నెయ్యి ఓన్లీ కెమికల్స్ తోటే చేశారు లడ్డూలు.